వరంగల్లో ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. తన ప్రేమను అంగీకరించాలంటూ యువకుడు పెట్రోల్ పోసి నిప్పండించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన రవళి వారం రోజులుగా మృత్యువుతో పోరాడి తుదిశ్వాస విడిచింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది దాడి ఘటనలో తీవ్రంగా గాయపడిన రవళి మృతి చెందింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి పెట్రోల్ మంటలకు శ్వాసనాళాలు కాలిపోవడంతో తుదిశ్వాస విడిచింది. 6 రోజులుగా చికిత్స పొందుతున్న రవళిని బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం రామచంద్రపురానికి చెందిన రవళి హన్మకొండలోని వాగ్దేవి కళాశాలలో డిగ్రీ చదువుతోంది. అదే కళాశాలలో చదువుతున్న వర్ధన్నపేటకు చెందిన అన్వేష్ అనే యువకుడితో స్నేహం ఏర్పడగా తనను ప్రేమించాలంటూ రవళిని కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఇందులో భాగంగానే గత నెల 27న తన స్నేహితులతో కలిసి కళాశాలకు వెళ్తున్న రవళిపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన రవళిని స్థానికులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. రవళిని కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. వారం రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవళి మృత్యువుతో పోరాడి చివరకు కన్ను మూసింది. రవళి మృతితో ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. విద్యార్థిని స్వగ్రామంతో పాటు వాగ్దేవి కళాశాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి.